హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఎందుకంటే ఇది చాలా చాలా యూజ్ఫుల్ వీడియో. ఇది రియల్ అండి, ఫేక్ కాదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసిన తర్వాతే మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. నిజంగా ఇది నాకు మా ఇంటి ఓనర్ అయితే చెప్పారు. నిజంగా చాలా యూజ్ఫుల్ అయిందండి. నేనైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళి రావడం అనేది జరిగింది. తర్వాత మన ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదండి, ఆ శారీస్ ఎలా రీయూజ్ చేసుకోవాలి, మనకి ఎలా వాడుకోవాలి, ఎలా పాత దానిని కొత్త దానిలా ఎలా మర్చుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఎనీ షాంపూ ఏదైనా యూజ్ చేయండి. ఒక సాఫ్ట్ టచ్ తీసుకున్నాను. బాగా అంటే అవి రెండు వేసి మిక్స్ చేసి వాటర్ పెట్టాలన్నమాట. తర్వాత మన ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదండి, ఏవైనా. ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అనమాట. నేనైతే ఒక ఫంక్షన్కి అయితే కట్టుకున్నానండి. నాకు కొంచెం పాతగా అనిపించింది అనమాట. దీన్ని కొత్త దానిలో డ్రై వాష్, ఇప్పుడు డ్రై క్లీనింగ్ ఎన్నెన్నో ఇస్తున్నారు కదండి చీరలు, అవన్నీ అవసరం లేదు. మన ఇంట్లోనే మనం కొత్త దానిలా చేసుకుందాం. ఎలా ఉంటుందంటే నిజంగా సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా ఈ టిప్స్లో మీకు షాంపూ అవసరం లేదు అనుకుంటే ఒక 5-6 కుంకుడుకాయలు బాగా నల్ల కొట్టి వాటర్ బురుగంతా వచ్చిన తర్వాత కుంకుడుకాయల్లో వేశారంటే కూడా చీర కొత్త దానిలా ఉంటుందండి. నిజంగా అంటే ఇలా మన దగ్గర షాంపూస్, ఇంకా మీరా షాంపూ కానీ ఎనీ షాంపూ ఏవైనా, నేనైతే ట్రెస్మీ వేసానమాట. నిజంగా మా ఇంటి ఓనర్ చెప్పారండి. ఆమెది నేను చూసాను ఆమె చీరలకి ఇలా పెడుతుంటే, తర్వాత యూజ్ చేసి చూద్దామని చెప్పి చేశాను. తర్వాత వీడియోలో పెడుతున్నాను అనమాట. నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగుందండి. ఏం లేదు, సింపుల్గా ఒక 5 రూపీస్లో అయిపోతుంది. ఒక చిన్న షాంపూ ప్యాకెట్, ఒక సాఫ్ట్ టచ్ ప్యాకెట్ కానీ కంఫర్ట్ కానీ, ఆ రెండు వేస్తే చూసారా చీరలో వస్తున్న పైన మురికి అంతా. నిజంగా ఈ చీర చూస్తున్నప్పుడు చాలా ఓల్డ్గా అనిపించిందండి. కట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు నాకు. షైనింగ్ అంతా తగ్గిపోయింది. చూద్దాం ఇలా ట్రై చేసి ఎందుకు చేయకూడదని చెప్పి తర్వాత ఐరన్ చేసి కట్టుకున్నాక లుక్ అయితే సూపర్ ఉందన్నమాట. నిజంగా చూడండి ఎంత డస్ట్ దుమ్ము అంతా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఒకసారి 3-4 టైమ్స్ కట్టుకున్న తర్వాత దీన్ని డ్రై క్లీనింగ్, డ్రై వాష్ కానీ ఇచ్చి పంపిస్తాం కదా, అలా ఏం అవసరం లేదండి. మన ఇంట్లోనే మంచిగా నేను చెప్పిన ప్రకారం చేయండి. ఎన్ని చీరలు ఉంటే అన్ని షాంపూ ప్యాకెట్లు, ఇప్పుడు సపోజ్ మనం ఒక 4 చీరలు వేస్తున్నాం అనుకో, ఒక 4 షాంపూ ప్యాకెట్లు వేసుకున్నారంటే మన ఇంట్లోనే డ్రై క్లీనింగ్, డ్రై వాష్ కూడా అయిపోతుందన్నమాట. చాలా నీట్గా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి అలా అంచుల దగ్గర కొంచెం అలా అంటే ఉన్నదంతా ఏదైనా మురికి కూడా వచ్చేస్తుంది అనమాట. సేమ్ కుంకుడుకాయలైనా యూజ్ చేయొచ్చు, షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి. నేను నిజంగా అంటే వాడిన తర్వాత చెప్తున్నాను, ది బెస్ట్ అని చెప్తాను. మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుందండి. ఏదైనా చేస్తేనే తెలుస్తుంది, చూస్తే తెలియదు. ఎందుకంటే నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇది నిజంగా 100% ప్రూఫ్ అని అయిన తర్వాతే నేను మీతో చెప్తున్నానండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదివరకు పట్టు చీరలు ఏదైనా ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళొచ్చినప్పుడు ఇది కొంచెం మార్చిపోయింది, కొంచెం మరకలైంది అని గిల్టీ ఫీలింగ్ అయితే నాకు మిగిలిండేది. ఇప్పుడైతే ఇంకా ఫీల్ కూడా లేదనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది చీర మాత్రము. ఇన్ని రోజులు నేనైతే ఇట్లా డ్రై వాష్ క్లీనింగ్కి ఇచ్చేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మొత్తం అంటే ఎక్కువ పట్టి పిండేయద్దండి, ఎందుకంటే పట్టు చీరలు కదా, అలా వేస్తే తేమంతా నీళ్ళు అంతా ఓర్సిపోనివ్వాలి. పిండేస్తే ఏమవుతుందంటే చీర ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, చూడండి ఎంత నీట్గా మురిగిపోయి ఎంత బాగుందో. నిజంగా ఈ ఓల్డ్ సారీ కొత్త దానిలా కనిపిస్తుంది. నిజంగా నాకైతే బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ ఫంక్షన్కి కూడా ఇదే కట్టుకుంటాను. చూడండి మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ ఒక్క చీరను ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందండి. మనం బయటికి వెళ్ళి చేయాల్సిన పని అంతా మనకి లేట్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ అంతా ఎందుకు, మన ఇంట్లోనే సింపుల్గా ఒక 5 రూపీస్లో అయిపోతుంది. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. చూడండి చీర కూడా ఆరబెట్టడం అయిపోయింది. జస్ట్ ఇంట్లోకి తీసుకొచ్చి ఒక ఐరన్కి ఒకటి ఇచ్చి పంపిస్తే, మన ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇంకా మన కొత్త చీర మన సొంతం అనమాట. చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. చూడండి కొత్త దానిలా ఉంది. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఈ చీరను ఐరన్ చేస్తే అచ్చం కొత్త దానిలానే ఉంటుందన్నమాట. ఈ ఓల్డ్ శారీస్ ఇలా రీయూజ్ చేసుకోవాలన్నమాట. మనమైతే పడేయకూడదు కదా. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి.